నవ్వొస్తే నవ్వై నవ్వై ఎడ్పొస్తే ఎచ్చై ఎచ్చై ప్రేమొస్తే చెప్పై చెప్పై బాధొస్తే కకై కకై తోచిందే చేసే చేసే నచ్చిందే లాగే లాగే ఊపొస్తే ఊగై ఊగై అడ్డొస్తే కుమై కుమై మనసే ఎగరయ్యరా నీలా నువ్వుండవేరా వసంత శ్రీనివాస్ గారు సమర్పకురాలుగా, మదన్ గారి డైరెక్షన్లో, అగస్త్య గారి మ్యూజిక్ డైరెక్షన్లో ఆది అండ్ అదా శర్మ హీరో హీరోయిన్లుగా, సురేఖ గారు నిర్మాతగా మన ముందుకు రాబోతున్న గరం ఆడియో రిలీజ్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గరం అండ్ నరం ఆడియన్స్ అందరికీ స్వాగతం సుస్వాగతం. masstar.com ప్రౌడ్లీ ప్రెజెంట్స్ గరం ఆడియో లాంచ్. అండ్ అలాగే మీరు ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారు ఈటీవీ సినిమాలో లైవ్ గా 6 సినిమాలు విత్ అ సింగిల్ బ్రేక్ ఓన్లీ ఆన్ ఈటీవీ సినిమా. మీ అందరికీ ఫ్యామిలీ చాలా ఇంపార్టెంట్ కదా? ఫ్యామిలీ ఇంపార్టెంట్ అవునా కాదా? ఫ్యామిలీ తర్వాత మనకి ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా మనకి తోడుగా నీడగా నిలబడేది ఎవరు? ఫ్రెండ్స్, స్నేహితులు. ఎస్, అలాగే ఈ సినిమా కథానాయకుడైనటువంటి ఆది గారి తాతగారి వల్లే ఆది ఈరోజు ఈ ఫీల్డ్లో ఉన్నాడు. పీజే శర్మ గారు ఎక్కడున్నా సరే వారి బ్లెస్సింగ్స్ ఆదికే కాదు మనందరికీ ఉంటాయి. సో పీజే శర్మ గారికి సన్నిహితులు నర్రా వెంకటేశ్వరరావు గారు. నర్రా వెంకటేశ్వరరావు గారి కుమార్తె వసంత శ్రీనివాస్ గారు ఈ చిత్రానికి సమర్పకురాలు. ఇగో అక్క, మంచిగా ఇసుకలాడా ఇచ్చాక్క. ఎక్కడ సార్ బీరు బిర్యానీ ఏం కనబట్టలేదు? ప్రేమ కావాలి ఒక చక్కటి టైటిల్ ద్వారా ప్రేక్షకుల ప్రేమ కోరుతూ మా ఆర్ఆర్ మూవీ మేకర్స్ వెంకట గారి చేత ఆశీర్వదింపబడి నేను నిర్మాతగా స్థాపించిన మ్యాక్స్ ఇండియా ప్రొడక్షన్స్ అనే సంస్థలో అది మొదటి చిత్రంగా, ఆ మొదటి చిత్ర హీరోకి ఆది మొదటి హీరోగా పరిచయమైనటువంటి చిత్రం చాలా మంచి సక్సెస్ అయింది. సో మీ అందరినీ అలరించి తెలుగు సినిమా చరిత్రలో సాయి కుమార్ గారు, పీజే శర్మ గారు ఏదైతే ఒక ఒరవడిని నటనాపరంగా ఒక నాణ్యమైనటువంటి సాంప్రదాయాన్ని నెలకొల్పారో ఆ వారసత్వాన్ని నిలబెడతానని ప్రూవ్ చేసుకుని వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్నాడు. నవ్వొస్తే నవ్వై నవ్వై ఎడ్పొస్తే ఎచ్చై ఎచ్చై ప్రేమొస్తే చెప్పై చెప్పై బాధొస్తే కకై కకై తోచిందే చేసే చేసే నచ్చిందే లాగే లాగే ఊపొస్తే ఊగై ఊగై అడ్డొస్తే కుమై కుమై హ్యాపీ వస్తే చీర్స్ కొట్టేసుకో, కష్టం వస్తే బయట పెట్టేసుకో, లోన్లీ కంటే జంట కట్టేసుకో, నీలో నుంచి పరుగు దించేసుకో. ఇంకా తీయరా మనసే ఎగరయ్యరా నీలా నువ్వుండవేరా. లవ్లీ రాక్ స్టార్ ఆదికి లవ్లీ సూపర్ హిట్ అయింది. మళ్ళీ ఇప్పుడు ఈ గరం చాలా పెద్ద హిట్ కాబోతుంది. పెళ్ళైన కొత్తలో మదన్, ఆది పెళ్ళైన కొత్తలో స్టార్ట్ అయిన సినిమా ఇది. డెఫినెట్గా అందరికీ ఈ సినిమా, ముఖ్యంగా ఆది ఫ్యాన్స్ ఎలా కోరుకుంటున్నారో వాళ్ళకి కావాల్సిన గరం గరం ఫైట్స్ ఈ సినిమాలో ఉంటాయి. అలాగే గరం గరం డ్యాన్సులు ఉంటాయి.
ఆ వరాల స్వామికి ముక్తి ఇచ్చిన వరమని వరాల బాబు అని పేరు పెట్టుకున్నాను. దేవుడికి వరం కాదు, శాపం. అయ్యో బాబోయ్, ఇదేంటి అందంగా ఉంది? ఏం కనపడుతుంది అక్కడ? దాని కళ్ళల్లో నా ప్రపంచం కనపడుతుంది రో. దానికేమో తెలుగు రాదు, వీడికేమో హిందీ రాదు. ఈ ఎదో లవ్ స్టోరీ చూడలేక సత్తాను ఇక్కడ. పోస్తే పోలీసులు పట్టుకుపోతారా? అది పట్టుకెళ్ళి పోలీసులు ఏం చేస్తారంటే వెళ్ళండి సార్. ముందుగా తండ్రి అయినందుకు ఆదికి కంగ్రాట్స్ అండ్ ఐ విష్ యూ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే. నాకు ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది ఫ్రెండ్స్ అండి, అందులో ఇద్దరు నాకు బాగా క్లోజ్. మొదటి వ్యక్తి ఆది. ఏంది అదే? ఓకే, అది అయిపోయింది. ఎనీవే, ఆది సినిమా కోసం ఎంత కష్టపడతాడో ఎంత పని పడతాడో నాకు బాగా తెలుసండి. అండ్ ఐఎమ్ డ్యామ్ షూర్ ఇట్ విల్ పే ఆఫ్ దిస్ టైం. ఫస్ట్ సాంగ్ కూడా చితక్ కొట్టేసాడు, అసలు డ్యాన్సులు మామూలుగా లేవు. ముందుగా ఆదికి జన్మదిన శుభాకాంక్షలు. సో హ్యాపీ బర్త్డే టు ఆది. నాకు చాలా సాయి గారు చాలాసార్లు చెప్పాను, సాయి గారు నాకు చాలా బాగా ఫ్యామిలీ ఫ్రెండ్. సో సొంత అన్నయ్య కంటే ఎక్కువ ఆయన. సో వాళ్ళ ఫ్యామిలీ ఎప్పుడూ బాగుండాలని కోరుకుంటున్నా. ఆయన వారసుడిగా వచ్చిన ఆది చాలా తక్కువ టైంలోనే మంచి ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నాడు. సో తను మంచి మాస్ హీరోగా, ఒక మంచి ఆర్టిస్ట్గా నిలబడాలని నా కోరిక. ఇందులో హీరో యాటిట్యూడ్ని తెలిపే సాంగ్ ఇందాక మీరు విన్న సాంగ్, అది సినిమాలో హీరో క్యారెక్టర్ ఏంటనేది చెప్పే సాంగ్. చాలా బాగా ట్యూన్ ఇచ్చారు అగస్త్య గారు. అలాగే డైరెక్టర్ మదన్ గారితో ఫస్ట్ టైం పనిచేయడం. అలాగే సాయి గారు బ్యానర్ కాబట్టి సొంత బ్యానర్గా ఫీల్ అవుతున్నాను నేను. చాలా కంఫర్ట్గా వర్క్ చేయగలిగాం. ఈ సినిమాని పెద్ద హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ, సాయి కుమార్ గారి అభిమానులకి, ఆది అభిమానులకి అందరికీ మరోసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. रब्बा रब्बा है ये इश्क का जादू, इश्क इश्क है, इश्क इश्क। रब्बा रब्बा है ये इश्क का जादू, इश्क इश्क है, इश्क इश्क। I'm really lucky to be part of this very hot movie Garam. So I think the songs will speak better than I will. So watch the song now. I hope you all like it. Okay, thank you so much, Ada. Anything more you would like to thank your team members? Something about Adi, producer? Yes, lots of people to thank. Madan sir and Sai Kumar sir for letting me be part of this project. Thank you so much. And Surendra Reddy sir, thank you for making me look so nice. And Adi, happy birthday again. And thank you for being the sweetest, nicest co-star ever. So we'll give him Good Boy Award because he's so sweet. నేను ఎందుకు అన్నాను చెప్తాను. చాలామంది నాకు తెలిసి ఆది అనగానే హీస్ వెరీ గరం గరం అంటారు, కానీ ఐ థింక్ దట్ హీస్ అ వెరీ హార్డ్ వర్కింగ్ యాక్టర్. అండ్ నేను నా లైఫ్లో ఇప్పటివరకు నేను ఎప్పుడు అలాంటి హార్డ్ వర్కింగ్ యాక్టర్ని చూడలేదు. నేను చెప్తాను, ఒక స్మాల్ ఇన్సిడెంట్ చెప్తాను. ఆది చెప్పొచ్చా? ఎక్కడున్నాడు చెప్పొచ్చా? సో బేసికలీ తనకేంటంటే 6 ప్యాక్ వర్కౌట్లో ఉన్నాడు. మేమేమో అసలు యాక్చువల్లీ వెళ్ళిపోయి మంచిగా బర్గర్స్ ఇవన్నీ మేము కుమ్మేస్తున్నాం. ఆ టైంలో ఆది వాట్ యు వాంట్ హ్యావ్ అన్నప్పుడు మనోడు చిన్న బాక్స్ తీసాడు. బాక్స్ తీసి అందులోంచి క్యాష్యూ నట్స్, పల్లీలు, అవన్నీ హెల్తీ ఫుడ్ అంతా తీసి తిన్నాడు మా ముందు. మాకు ఎలా అనిపించింది అంటే, మై గాడ్, దిస్ గాయ్ అంత టెంప్టింగ్ ఫుడ్ ఉన్నా కానీ he didn't opt for that. He went for his diet. So Adi, it's too tough to be you, man. It's very tough to be you. వచ్చానిలా యువరాజులా, మెచ్చానుగా మహమోజుగా, వయసు వేడిలో మారన వేటగాడిలా, దరికి చేరవా చేరవా కన్నెలేడిలా, చిలక పాప చిలిపి చేపా బలపు రేపా తీయగా కన్నలేఖ ఎదను తాత నిప్పులోంచి ఏం పుడుతుంది? వేడి పుడుతుంది.
వేడంటే గరం. మరి సాయి నిప్పు కదా, సాయి కొడుకు మరి గరమే. వాయిస్ ఆఫ్ తెలుగు సినిమా. నిప్పు వేడి నాకే తగులుతుంది సినిమాలో, అదే వచ్చిన బాధ. All the best in your venture. I hope this film is a big hit. And Adi, పెళ్ళయింది, you're a father now, so కలిసి వస్తుంది ఈ సినిమా, పెద్ద హిట్ అవుతుంది డెఫినెట్గా. ఆల్ ది బెస్ట్. అందరికీ నమస్కారాలు. చాలామంది హీరోస్ ఉన్నారు ఇక్కడ, అందరికీ నమస్కారాలు చేస్తూ, సో ఇండస్ట్రీ పీపుల్స్ చాలామంది వచ్చినారు, ప్లస్ తెలుగు ఆడియన్స్. యాక్చువల్లీ 22 years నుంచి నేను సాయి గారు ఫ్రెండ్స్. అప్పటి నుంచి చాలా సినిమాలు సాయి గారితో యాక్షన్, తర్వాత డైరెక్షన్, నా డైరెక్షన్లో వర్క్ చేశాం. సో ఇప్పుడు సాయి గారు తనయుడు ఆది గారితో ఫస్ట్ సినిమా ఇది నాది. యాక్చువల్లీ ఆది గారి గురించి ఒక మాట చెప్పాల్సిందే. సెట్లో యాక్చువల్లీ సినిమా పేరు గరం, సూపర్. ఆది రియల్గా ఎనర్జెటిక్ హీరో అని చెప్పడానికి నేను ఇష్టపడతాను. ఆల్వేస్ ఎనర్జీ, ఎప్పుడు సినిమా సినిమా సినిమా, కూర్చుంటే సినిమా, వస్తే సినిమా, పలుకుతే సినిమా, సినిమా తప్ప వేరే ఏమి మాట్లాడరు. సో సెట్లో రియలీ నేను యాజ్ ఏ ఫైట్ మాస్టర్ చాలా రిస్కీ షాట్లు ఈ సినిమాలో ఆది గారికి ఇచ్చాను. పిలిచి ఆది గారు రాండి అని షాట్ చూపిస్తాను, ఈ షాట్ చేయాలి అంటే చెప్తాను. ఆది గారు ట్రై చేస్తాను మాస్టర్ అంట. సో నాకు తెలుసు ఆది గారు చేస్తారని, బట్ అతను చెప్పుడు షాట్ చేస్తారు, మన ఫైటర్ కన్నా సూపర్గా చేస్తారు, ఎక్స్ట్రాడనరీగా చేస్తారు. సో నాకు చాలా బాగా నచ్చింది అతని ఎనర్జీ. సో రియలీ ఈ విల్ బికమ్ ఏ డెఫినెట్లీ సూపర్ స్టార్. సో మీ ఆశీర్వాదాలు కావాలి అందరూ. ఆది గారికి, తర్వాత మన సాయి గారు, సురేఖ మేడం, వాళ్ళ ఫస్ట్ సినిమా గరం ఎక్స్ట్రాడనరీ టైం. ఈ సినిమా టైటిల్ చెప్పిన వెంటనే మనకి డైరెక్టర్ మదన్ గారు యాక్చువల్లీ స్క్రీన్ ప్లే చాలా బాగా చేశారు. సో హాయ్ సార్, వాళ్ళు స్క్రీన్ ప్లే నాకు చెప్పిన వెంటనే నాకు చాలా బాగా నచ్చింది, సూపర్ స్క్రీన్ ప్లే. సో అందరికీ ఈ సినిమా నచ్చుతుంది. నాకు ఈ సినిమాకి అవకాశం ఇచ్చిన సాయి గారికి, సురేఖ మేడం, డైరెక్టర్ మదన్ గారికి, ఆది గారికి, కో డైరెక్టర్ అనిల్ గారు, తర్వాత సురేందర్ రెడ్డి కెమెరామెన్, అందరికీ విషెస్ చెప్తూ నా మాటలు ఫినిష్ చేస్తున్నాను. ఇగో అక్క, మంచిగా ఇసుకలాడాయిచ్చా అక్క. ఎక్కడ సార్ బీరు బిర్యానీ ఏం కనబట్టలేదు? అందరికీ నమస్కారం. Adi, first of all, so happy birthday, brother. We had a fabulous time shooting this film, Garam. Madan sir, you like Buddy, brother, and Madhu, Ada. You know, we had a good time. Guys, it's a beautiful film, comedy, action, drama, everything you'll find here. So please go and watch this film. You will enjoy it. Thank you, Sai sir. Thank you so much. Good evening, everybody. నా టీంకి నేను చాలా రుణపడి ఉన్నాను. ఎందుకంటే ఈ గరం ప్రాజెక్ట్ దాదాపు ఆల్మోస్ట్ 1 year పట్టింది పూర్తి చేయడానికి. టీం మెంబర్స్ అందరూ డే ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా నాతో ట్రావెల్ అయిన నా టెక్నీషియన్స్ అందరికి కూడా ముందు నేను రుణపడి ఉన్నాను. వాటిలో ముఖ్యంగా నా తమ్ముడు శ్రీనివాస్ గవిరెడ్డి దగ్గర లాస్ట్ అసిస్టెంట్. అతను అబ్బాయి చెప్పిన ఒక లైన్ బాగా ఫ్రెష్గా అనిపించింది. ఎంత ఫ్రెష్గా అంటే నేను అడగడానికి మొహమాట పడేంత. నేను బేసిక్గా రైటర్ అయ్యండి, అతని దగ్గర సబ్జెక్ట్ అడిగితే ఏంటి అని కొంచెం ఇబ్బంది పడ్డా. కానీ చాలా మెట్లు దిగి ఈ సబ్జెక్ట్ నేను చేస్తానని చెప్పి అడిగాను. నా మీద దయ తెలిసి శ్రీనివాస్ ఇచ్చాడు.
సో చాలా అతనిలో ఒక ఎమోషన్స్ పట్ల ఒక బేసిక్ ఇన్స్టింక్ట్ బలంగా ఉంది శ్రీనివాస్లో. ఏదైనా చెప్పంగానే టక్మని మనకి కనెక్ట్ అయ్యేలాగా మాట్లాడతాడు. అది అతనిలో ఉన్న బెస్ట్ క్వాలిటీ. నెక్స్ట్ మా అన్నయ్య సురేంద్ర రెడ్డి అన్నయ్య 2004 ఆ4 నుంచి ఇప్పటిదాకా ట్రావెల్ అవుతున్నాం. అతని దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ఒక కెమెరాలో ఏ మెలుకులైనా సరే చాలా ఓపిక అర్ధరాత్రి అయినా సరే చెప్పగలిగే ఏకైక వ్యక్తి. అంటే ఈరోజు కూడా ఈవేళ ఏమిది కొత్త విషయం ఉంది కెమెరాకి సంబంధించిందంటే ఇమీడియట్గా అతని దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో అట్లాంటి గొప్ప టెక్నీషియన్స్ వాళ్ళతో నేను పని చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నెక్స్ట్ అగస్య, ఇతనితో నాకు 2000 నుంచినే ఫ్రెండ్షిప్. వీఆర్ గుడ్ ఫ్రెండ్స్. పెళ్ళైన కొత్తలో నుంచి మా ప్రయాణం స్టార్ట్ అయింది. అయితే ఏ ట్యూన్ ఇచ్చినా సరే దానికి సౌండింగ్ ఆర్కెస్ట్రైజేషన్ అద్భుతంగా చేస్తాడనమాట. ఏమాత్రం పాతగా విన్న బీజిఎమ్స్ కానీ అలాంటిది విన్నే ఉండదు. అందువల్ల నాకేంటంటే పూర్తి భరోసా, అసలు నాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. వన్స్ ఇది మన జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి పంజగుట్టకి వెళ్ళే లోపల మాకు ఒక ట్యూన్ వచ్చేస్తాం అనమాట. అంటే అంత బాగా గొప్పపోతున్నాడు వర్క్లో. అందువల్ల అంతే గొప్పగా దీనికి ఈ మాస్ సాంగ్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేయించాడు. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు మై బ్రదర్ అగస్య. నెక్స్ట్ ఆర్టిస్టులు, ఒక పాత్రకి తెలంగాణ శకుంతల అనుకున్నాం, ఆవిడ లేరు. ఆవిడ పాత్రలో జగదీశ్వరి అని ఒక ఆర్టిస్ట్ని తీసుకొచ్చారు. ఆవిడకి ఈ తెలంగాణ యాక్సెంట్ రాదు, ఈస్ట్ గోదావరి తర్వాత శ్రీకాకుళం యాసే వస్తుంది. నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. కానీ ఆవిడ చాలా సిన్సియర్గా ఒక హాఫ్ డే ఆ డైలాగ్స్ అన్నీ ప్రాక్టీస్ చేసి ఆ తెలంగాణ యాక్సెంట్లో చెప్పింది. ఆ సీన్స్ చాలా బాగా వచ్చాయి. సో థ్యాంక్స్ టు జగదీశ్వరి గారు. అదేవిధంగా మధునందన్లో రీసెంట్గా ఆయన సినిమాలన్నీ చూశాను ఆర్టిస్ట్గా. తనలో ఒక వర్స్టైల్ పొటెన్సీ ఉంది. వైవిధ్యంగా అంటే కామెడీ సీన్ నుంచి నెక్స్ట్ ఇమ్మీడియట్గా సీరియస్ సీన్కి ట్రాన్స్ఫర్ అవ్వాలంటే ఒక బ్రిడ్జ్ కావాలి. అది బై డిఫాల్ట్ అతనికి వచ్చేసింది మధునందన్కి. ఈజ్ ఎ గుడ్ ఆర్టిస్ట్ తను. తర్వాత నమస్తే. అలాగే శకలక్ శంకర్ ఆల్రెడీ చేసేటప్పుడే ఇతను నెక్స్ట్ సినిమాకి హాఫ్ డే కూడా కాల్ షీట్ దొరకదు అనుకుంటున్నాను. ఈ సినిమా జరుగుతుండగానే అతని డేట్స్ దొరకడం కష్టమైపోయింది. అంత మంచి టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్, యంగర్ జనరేషన్లో అంత గొప్ప ఆర్టిస్టులు. దాని తర్వాత సీనియర్ ఆర్టిస్టులు అయినటువంటి తనికెల భరణ్ గారు అండ్ నరేష్ గారు. లొకేషన్లో ఎవరైనా సీనియర్ ఆర్టిస్టులు ఉంటే డైరెక్టర్కి ఒక భరోసా ఉంటుంది. ఈ సీన్ ఈ విధంగా చేయబోతాను, ఈ ఆర్టిస్టులు ఈ విధంగా పర్ఫామ్ చేస్తారు, సో దట్ అవుట్పుట్ ఇలా ఉండబోతుంది అనేటువంటి ఒక భరోసా ఉంటుంది. సో వాళ్ళిద్దరూ వాళ్ళకున్న అనుభవం అంటే ఏంటంటే వయసు రీత్యా కావచ్చు, సినిమాల పరంగా కావచ్చు, సీన్లో ఉన్న కంటెంట్కి వాళ్ళ ఫ్లేవర్ని, వాళ్ళ ఒక ఎమోషన్ని యాడ్ చేయడం వల్ల ఆటోమేటిక్గా ఆ సీన్స్ అన్నీ 100% పండుతాయి. అలాంటి గొప్ప ఆర్టిస్టులతో ఈ సినిమా పూర్తి చేయడం జరిగింది. నాజర్ గారు కావచ్చు అండ్ కబీర్ సింగ్. ఆ కబీర్ సింగ్ అతను తెలియకుండా అతనిలో స్టైల్ ఉంది. అతను నడిచినా, డైలాగ్ చెప్పినా, మాట్లాడినా, నిల్చున్నా ఆ బాడీ లాంగ్వేజ్లో ఒక స్టైల్ ఉంది. సో అలాంటి జిల్ సినిమా చూసినప్పుడు ఆ గోపీచంద్ర గారి ఫిలిం చాలా ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ అనిపించింది. తర్వాత అతని కోసం ట్రై చేద్దాం అనుకుంటే అప్పటికే వేదాలం అనే ఆ ఫిలింలో బుక్ అయ్యారు, దొరుకుతారో లేదని కొంచెం టెన్షన్ పడ్డాం. చాలా సాఫ్ట్ స్పోకన్, అతను కూడా మంచి అవుట్పుట్ ఇచ్చారు ఈ సినిమాకి. థ్యాంక్ యూ కబీర్. అండ్ ఎస్పెషలీ సత్యప్రకాష్ గారు అన్ని చాలా సినిమాలు చూస్తున్నా నేను. వాటిల్లో పర్టికులర్గా ఈ సినిమాలో ఒక క్యారెక్టర్ మౌల్డ్ చేసాం, చాలా అద్భుతంగా పర్ఫామ్ చేశారు తను. అది ఒక రిమార్కబుల్ క్యారెక్టర్ అవుతుంది నాకు గట్టి నమ్మకం. నెక్స్ట్ పెద్ద నరేష్ గారు. నరేష్ గారు పర్ఫామ్ చేస్తుంటే మాకు తెలియకుండా కళ్ళమ్మ నీళ్ళు వచ్చేసాయి. అంటే మనం సీన్ చేస్తున్నామా లేదంటే నిజ జీవితంలో జరుగుతుందా అన్నంత ట్రాన్స్లేట్కి తను తీసుకెళ్ళాడు. అంత గొప్ప ఆర్టిస్ట్ ఈ ఫిలింలో యాక్ట్ చేసినందుకు ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు యూ సార్. థ్యాంక్ యూ. సో ఇంకా పేరున నా టెక్నీషియన్స్ కానీ ఎవ్రీబడి
everybody, I'm thankful to them. And Ada Sharma 1920 అనే హర్రర్ ఫిలిం చూసిన వెంటనే ఈ అమ్మాయి తెలుగు ఇండస్ట్రీకి వస్తే బాగుంది అనుకున్నాను. అనుకునే లోపల ఇమీడియట్ పూరి గారు హార్ట్ అటాక్తో ఇక్కడికి వచ్చారు, మన హృదయాలన్నీ కొల్లగొట్టేసింది. ఆ అమ్మాయి ఈ గరం సినిమాలో మీ హృదయాలను కూడా కొల్లగొడుతుందని చెప్పి ఆశిస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ ఎవరిబడి, వచ్చిన హీరోలందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ. అండ్ ఒకటి మర్చిపోయాను, హ్యాపీ బర్త్డే అది, హ్యాపీ బర్త్డే. అండ్ ఈ జర్నీలో మాతో పాటు ట్రావెల్ చేస్తున్న ఒక మిత్రుని కోల్పోయాం, అదొక్కటే చిన్న బాధ. అండ్ అతని బ్లెస్సింగ్స్ కూడా మా మీద ఉంటాయని నేను ఆశిస్తున్నాను. అతని పేరు నాగిరెడ్డి. అండ్ నథింగ్, లెట్స్ వెయిట్ ఫర్ ది సక్సెస్ ఆఫ్ ద ఫిలిం. థ్యాంక్ యూ everybody. Happy birthday to you. Happy birthday to you. Happy birthday dear. Happy birthday to you. So all the very best, Adi, Ada, Madan Garu and everybody else who's been part of this film. And thank you, sir, for having me here. Thank you. మీరు లాంచ్ చేయబోతున్న సాంగ్ హో గయా మై పాగల్, ఇలాంటి సిచ్యువేషన్ మీకు ఎప్పుడైనా ఎదురైందా? ఆల్రెడీ పాగల్ గాడిని నన్ను పట్టుకున్నారు, రండి. అంటే అలా ప్యార్ మే పాగల్ అయినటువంటి సిచ్యువేషన్స్ ఎప్పుడైనా అయ్యాయా? ఇప్పుడు సుమా నువ్వు ఏదో పని చేద్దామని ఇదే పంచి బాయ్ అంటే ఎప్పటికైనా ఒక ఆన్సర్ రాకపోదా అని చెప్దాం వస్తుంది, ఎందుకు రాదు, ఏదో టైంలో వస్తుంది. నీ నవ్వు బాగుందే, నీ నడక బాగుందే, నీ వంపు సంపు బాగుందే, బాగుందే. रब्बा रब्बा है ये इश्क का जादू, इश्क इश्क है, इश्क इश्क. रब्बा रब्बा है ये इश्क का जादू, इश्क इश्क है, इश्क इश्क. నీ నవ్వు బాగుందే, నీ నడక బాగుందే, నీ వంపు సంపు బాగుందే, బాగుందే. నీ కులుకు బాగుందే, నీ అలక బాగుందే, నీ తీరు తన్ను బాగుందే, బాగుందే. పెదవంచు బాగుందే, నడుముంపు బాగుందే, నీ అవదాస్తి బాగుందే, బాగుందే. రబ్బా రబ్బా హై ये इश्क, इश्क इश्क है, इश्क इश्क. रब्बा रब्बा है ये इश्क का जादू, इश्क इश्क है, इश्क इश्क. బాగుందే, నీ మౌనం బాగుందే, చూపుల్లో ఉన్న మతలబు బాగుందే. నీ అలికిడి బాగుందే, ఈ అలజడి బాగుందే, నవ్వుల్లో దాగిన గమ్మత్తు బాగుందే. ఏ తీరం చేరనిదే, నా భారం తీరనిదే, నీ వెళ్ళే దారిలో వెళ్తుంటే బాగుందే. ఈ తలపు తీయనిదే, నువ్వు తలుపు తీయందే, నీ కల్లోకొచ్చి దాకుంటే బాగుందే. రబ్బా రబ్బా హై ये इश्क का जादू, इश्क इश्क है, इश्क इश्क. रब्बा रब्बा है ये इश्क का जादू, इश्क इश्क है, इश्क इश्क. వేకువ బాగుందే, ఈ వెన్నెల బాగుందే, నీ కోసం చేసే పడిగా పూ బాగుందే. ఈ సినిమా ఇంత బాగా వచ్చింది అంటే వీళ్ళ ఒక నమ్మకం అండ్ గవిరెడ్డి శ్రీనివాస్ ఇచ్చిన స్టోరీ
మంచి సబ్జెక్ట్ ఇచ్చాడు. సో సీనుకి అండ్ మదన్ గారు గురించి, మదన్ గారు శిష్యుడే సీను. సో మదన్ గారి గురించి చెప్పాలంటే నాకు చాలా చాలా మంచి సెన్సిబుల్ డైరెక్టర్ అండి. చాలా బాగా ఈ సినిమాని హ్యాండిల్ చేశారు. అండ్ మీరు ఈ కమర్షియల్ ఎలిమెంట్స్తో పాటు ఆయన ఒక సెన్సిబుల్ టచ్ మీకు అర్థం అవుతుంది ఈ సినిమా చూస్తే మీకు. అలానే డిఓపి సురేందర్ రెడ్డి అన్నయ్య, ఆయన ప్రాణం బట్టి చేశారు. ఈ సినిమాలో నేను నా క్యారెక్టర్ ఎంత ఇంపార్టెంటో మూర్తి అనే క్యారెక్టర్ అంతే ఇంపార్టెంట్ అండి. నరేష్ అంకుల్కి చాలా చాలా థ్యాంక్స్. నాకు ఇప్పటికీ క్లైమాక్స్ సీన్లో ఒక ఎక్స్ప్రెషన్ గుర్తు. ఒక్క ఎక్స్ప్రెషను నేను చేస్తున్నాను, ఆయన నా ముందు నించున్నారు, చెప్పను, ఒక ఎక్స్ప్రెషన్ గురించి చెప్తున్నాను అంతే. ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారండి. ఆ ఎక్స్ప్రెషన్ కోసం ఎంత ఒక్క నిమిషం 1 సెకండ్ అని చెప్పి మళ్ళీ వచ్చి మళ్ళీ 1 సెకండ్ ఒక్క ఎక్స్ప్రెషన్ కోసం ఇంత ఇన్వాల్వ్మెంట్ అని అనిపించింది. ఎక్స్ట్రాడినరీగా చేశారు నరేష్ గారిని, ఎంత చెప్పినా సరిపోదు. ఆ క్యారెక్టర్ ఎవరు థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మర్చిపోలేని క్యారెక్టర్. సో నరేష్ గారికి చాలా చాలా థ్యాంక్స్. ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ కావడానికి మెయిన్ రీజన్ మై క్లోజ్ ఫ్రెండ్ నాగిరెడ్డి. అన్ఫార్చునేట్లీ ఈజ్ నో మోర్ హియర్. బట్ అవకాశం ఇచ్చిన మదన్, ప్రొడ్యూసర్ గారికి, సురేఖ గారికి అండ్ ఆది, ద స్పిరిట్, ఇట్ వర్క్ లైక్ ఎనీథింగ్. సాంగ్స్ కోర్స్ మీరు విన్నారు, ఇప్పుడు సాంగ్ గురించి డిస్కస్ చేయడము ఇంత కరెక్ట్ అదేమో. బట్ ఈ సినిమాలో ఆది పర్ఫార్మెన్స్ ఒకటి హీరో కాకుండా చాలా డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి, మొత్తం నవరసాలు మొత్తం పండించి. దెన్ నరేష్ గారు రీ రికార్డింగ్ చేసేటప్పుడు ప్రతి ఒక్క క్యారెక్టర్ ఫస్ట్ నా కళ్ళు ఎవరు ఒక లేడీ కామెడీ లచ్చక్క క్యారెక్టర్ వేస్తుంది, చాలా చాలా కామెడీ లుకింగ్ ఆమె లుకింగ్. దెన్ ఆమె కామెడీకి మ్యూజిక్ ఎలా ఇవ్వాలి అని చెప్పేసి చూసినప్పుడు బూరెలు ఎక్కడ దొరుకుతాయి, ఇక్కడ బూరెలు ఒక ఆర్ట్ కైండ్ ఆఫ్ మ్యూజిక్. సో రియల్లీ ఎంజాయ్డ్ ఈచ్ అండ్ ఎవ్రీ కామెడీ సీన్ వైల్ డూయింగ్ ద మ్యూజిక్. శ్రీనివాస్ సాయి స్క్రీన్స్ స్థాపించి గరం అనే టైటిల్తో కథను నమ్మి మేము ఈ సినిమా చేయడం జరిగింది. మా వసంత శ్రీనివాస్ సమర్పణలో, సురేఖ ప్రొడ్యూసర్గా, మదన్ డైరెక్షన్లో, మంచి హృదయం ఉన్న మంచి మనసున్న దర్శకుడు మదన్, అలాగే మంచి టెక్నీషియన్స్ ఆదా శర్మ, చాలా మంచి కెమిస్ట్రీతో సినిమాలో మీరు ఇప్పుడే చూశారు పాటలు, థియేట్రికల్ ట్రైలరు. సినిమా కూడా చాలా బాగుంటుంది.